స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు తన కృప చొప్పున ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మరి దినాన్ని చూడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన స్తుతించుతాం. ఆయన స్తుతించుట మంచిది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మనతో ఈ దినం మాట్లాడుతున్నారు. చెరసాల మరి అధికారి మరి పౌలు శీల యొక్క భక్తిని చూసి కావచ్చు, లేదా వారి యొక్క ప్రార్థన మరి యథార్థతను కావచ్చు. ఎందుకంటే చెరసాల విడిపోయినప్పటికీ కూడా వారు బయటికి పారిపోలేదు. అయితే మరి వీరి యొక్క సద్భక్తిని చూసి రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని మరి పౌలు గారిని అడిగినప్పుడు, మరి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మరి ఒక కుటుంబంలో ఒకరు రక్షించబడితే ఒకరు రక్షించబడలేనట్టుగా ఉన్నారు, కానీ కుటుంబం అంతా రక్షించబడాలన్నదే మరి దేవుని చిత్తం కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయనే మరి మనందరినీ ఏం చేస్తాడంటే రక్షిస్తాడని మరి నీకు దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షణ అంటే కుటుంబానికి రక్షణ, కాపుదల. అలాగే రేపు పొద్దున్న నిత్య రాజ్యంలో అవకాశం గనక ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని మీకు తెలియచేస్తూ, మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు అవన్నీ కూడా మరి మంచి దేవుడు, మంచే మరి జరిగిస్తాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ప్రభా రక్షణ ఏ కుటుంబానికి అయితే లేదో ప్రతి కుటుంబానికి నీ రక్షణ దయచేయమని, నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి సమయంలో మారు మనసు దయచండి బిడ్డలకి. నేను రోగులు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులకి నాయన చక్కటి వివాహాలు జరిగించండి. అలాగే గర్భఫలాలు నేను ఉద్యోగాలను బిడ్డకి ఉద్యోగాలు చదువుకునిచ్చిన బిడ్డలకి తోడైండమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, నాయకులను, అధికారులందరినీ కూడా, పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారులు, ప్రధాన మంత్రులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని మీరు దయచేయమని, అలాగే ప్రభా నాయన ఈ దినం ప్రభా ఎక్కడెక్కడైతే సంఘాలు ప్రభా శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి చోట నా తండ్రి సేవకులను, సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదలించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మనందరికీ మరి రక్షణ దయచేయడానికి వచ్చాడు కనుక మరి రక్షణ వాక్యాన్ని మరి విన్న మీరు హృదయం ముందు యేసును విశ్వసించండి, అప్పుడు మీరు రక్షించబడతారని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.